శ్రీమాత్రే నమః. జై వాసవి. శ్రీమతి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వము ఈ క్షేత్రంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించారనమాట. అమ్మవారి భూమి మీదకి వచ్చే ముందల చూసుకుంటే ఇది నగరేశ్వరపురంగా మనకి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో పూర్వము వైశ్యులే లేరనమాట. వైశ్యులు యజ్ఞ యాగాది కార్యక్రమాలు దాన ధర్మాలు చేసి వాళ్ళకి చక్కటి సద్గతి లభించిందనమాట. వారు పుణ్యలోకానికి చేరుకున్నారు. అలా వైకుంఠానికి, సత్యలోకానికి, కైలాసానికి ఇట్లా వాళ్ళు పుణ్యలోకానికి చేరిపోయి అక్కడే స్వర్గంలో ఉంటూ అక్కడే భగవత్ యొక్క సాన్నిధ్యంలో భగవత్ సేవలో ఉన్నారు వైశ్యులందరూ. ఈ భూమి మీద ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తున్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే దాన ధర్మాలకే వైశ్యులకు ఒక పేరు ఉందన్నమాట. ఎక్కడైనా ఏదైనా దానం చేయాలన్నా ధర్మం చేయాలన్నా వైశ్యుడు చేస్తూ ఉంటాడు. అందరూ చేస్తుంటారు. ప్రధానంగా వైశ్యుడికి ఒక స్థానం ఉందన్నమాట. బ్రాహ్మణుడు అంటే ఆయన బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, అలాగే వేదాధ్యయనం చేయువారు అని అర్థం అనమాట. అలాగే క్షత్రియుడు అంటే రక్షణ కలిగించువారు అని. అట్లాగే వైశ్యులు అంటే వ్యాపార వృత్తి, అలాగే దాన ధర్మాలు చేసేవారు. మనం ఎక్కడికి వెళ్ళినా వైశ్యులు అనగానే వాళ్ళకి భక్తి ఎక్కువ అని చెప్తుంటారు సహజంగా, అవునా కాదా? దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారని చెప్తుంటారు. వాళ్ళకు ఉండే యొక్క స్థితి అటువంటిది. భగవంతుడు వాళ్ళకి అలా ఇచ్చారనమాట, లక్ష్మీపుత్రుడు. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వైశ్యులు ఒక స్థాయిలో ఉన్నారు, ఒక స్థితి పొందారు. వైశ్యులందరూ కూడా ఇట్లా భూమి మీద లేరు. అప్పుడు భూమి మీద వైశ్యులు లేకపోతే యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి ఎట్లా అని చెప్పని అందరూ బాధపడుతున్న సమయంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిద్దామని ఋషులు అనుకుంటారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించక అప్పుడు నాది కాదు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అని. అప్పుడు బ్రహ్మ కూడా వారితో కలిసి మహావిష్ణుని ప్రార్థిస్తారు. అప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్దాను. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు, అలాగే దేవతలు దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా ఒక చర్చను ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మరి వైశ్యులంతా ఇక్కడ పుణ్యలోకంలో ఉన్నారు, వారిని భూమి మీదకి మనం పంపించడానికి లేదు. ఎవరికైతే మోక్ష సామ్రాజ్యం కలిగిందో వాళ్ళు అక్కడికి వెళ్ళినాక మరలా తిరిగి రారు. ఇంకా అందరూ ఏమనుకుంటారంటే మళ్ళీ నాకు జన్మ ఉండకూడదు అనుకుంటారు. అలాగే ఈ వైశ్యులు కూడా ఇక్కడ యజ్ఞ యాగాది పూజాది క్రతువులు దాన ధర్మాలు జపం అంతా చేసి వాళ్ళు పుణ్యలోకానికి చేరారు, మంచి కార్యక్రమాలు చేసుకొని. అట్లాంటి వారు మరలా మనం భూమి మీదకి పంపించడానికి లేదు కదా, అది సాధ్యం కాదుగా అని చెప్పినప్పుడు అప్పుడు త్రిమూర్తులు ఒక విషయాన్ని చెప్పారు. సురభి అనే ఒక గోవుని ప్రవేశింపచేసి ఆ గోవు యొక్క గర్భంలోకి వైశ్యులందరినీ పంపించారు. అప్పుడు వైశ్యులు పరమాత్ముడు చెప్పిన మాటను ఆలకించి వాళ్ళు గోవు యొక్క గర్భంలోకి అంటే ఆవు యొక్క పొట్టలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళినాక అప్పుడు దోషం ఉండదు, వీళ్ళని బయటికి మనం పంపించాలి ఎట్లా అన్నప్పుడు అప్పుడు పురుషుల్ని కుడి చెవి నుంచి వచ్చారనమాట, అలాగే స్త్రీలు ఎడమ చెవి నుంచి వచ్చారు. ఈ పురుషులు కుడి చెవి నుంచి రావటం వలన అలాగే స్త్రీలు కూడా ఈ ఎడమ చెవి నుంచి అంటే ఈ రెండు చెవుల నుంచి వైశ్యులు బయటికి రావటం జరిగింది. అందుకని దీనికి ఏం చెప్పారంటే గోమట్లు అని చెప్పారు. కాలక్రమేణంగా ఈ గోమట్లు కాస్త కోమట్లుగా మారిపోయింది. అసలు పేరు ఏమిటంటే గోమట్లు, అంటే గోవు నుండి వచ్చారు. అందుకని వైశ్యులు చాలా సాత్వికంగా ఉంటారనమాట. వాళ్ళ శరీరం కానీ వారి మాట కానీ వారి తిండి కానీ వారి పద్ధతి వ్యవహారం కూడా గోవులాగా సాత్వికంగా ఉంటుందన్నమాట. అటువంటి వైశ్యులు గోమట్లు అంటే గోవును కూడా అధికంగా పూజించే వాళ్ళు, పోషణ చేసేవాళ్ళు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కాలక్రమేణంగా కోమట్లుగా మారింది. అలాగే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ శరీరాన్ని చూసినాక మీరు వైశ్యాస అని డాక్టర్ గారు కూడా కొన్ని చోట్ల అడిగిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే వైశ్యుల యొక్క శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అంటే తక్కువ డోసు ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే ఆ మొత్తుకి వాళ్ళు తట్టుకోలేరు అనమాట, అది కంట్రోల్ అవ్వాలి. అందుకని చాలా మంది చెప్తూ ఉంటారు, మేము అన్ని ఆహారాలు తింటాం కాబట్టి మేము గట్టిగా ఉండి పని చేయగలుగుతున్నామమ్మా, మీరు పప్పు అవి తింటారు కాబట్టి శాకాహారం తింటారు కాబట్టి మీరు చేయలేరని కూడా చాలా మంది చెప్తుంటారు. అంటే వాళ్ళ యొక్క జన్యు జీన్సే అలాంటిది అనమాట వైశ్యులది. అలా ఈ వైశ్యులందరూ భూమి మీదకి వచ్చారు. అదే ఈ నగరేశ్వరపురం. ఈరోజు మనం పేనుగొండ చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చినాక అప్పుడు పరమేశ్వరుడు నగరేశ్వరుడు అవతరించారు, పార్వతీదేవి వింధ్యవాసినిగా వచ్చారు. అలాగే వైకుంఠం ఉండే నారాయణుడు జనార్దన స్వామిగా వచ్చారు, లక్ష్మీదేవి కోనకమలాదేవిగా వచ్చారు భూమి మీదకి. అలాగే బ్రహ్మదేవుడు ఆర్యవైశ్య కులగురువైన భాస్కరాచార్యులుగా వచ్చారనమాట. అంటే త్రిమూర్తులు ముగ్గురు త్రిమాతలు భూమి మీదకి వచ్చారు. వీళ్ళందరూ
వచ్చినాక అప్పుడు ఈ ప్రాంతానికి కుసుమశ్రేష్ఠి అనే ఒక రాజుని ఏర్పాటు చేసి ఆయన ద్వారా రాజపాలన చేస్తున్నారు. ఈ కుసుమశ్రేష్ఠి వివాహం చేసుకున్నారు కుసుమాంబను. వారు అలానే జరుగుతుంది వారి రాజ్యపాలన. అయితే 18 పట్టణాలను ఏర్పాటు చేశారు. ఈ పెనుగొండకి జ్యేష్ఠ శైలం అని ఒక పేరు ఉందన్నమాట. పూర్వము నగరేశ్వరపురము జ్యేష్ఠ శైలం అని కూడా ఉందన్నమాట. ఇలా అష్టాదశ పట్టణాలని ఆయన ఉండి చూసుకుంటూ ఉండేవారు ఈ కుసుమశ్రేష్ఠి గారు. అయితే వీరికి సంతానం లేక దుఃఖిస్తున్నారు. ఎక్కడైతే రాజు బాగుంటాడో ఆ దేశం బాగుంటుందండి, ఆ రాష్ట్రం బాగుంటుందండి. రాజు బాగోపోతే బాగోదండి. ఉదాహరణకి మనం ఇంట్లో 10 మంది ఉంటాం సాధారణంగా, ఎక్కడ లేకపోతే 4 ఉంటారు. ఇంట్లో ఎవరికన్నా ఒకరికి బాగోపోతే చాలా చింత ఉంటుంది. అదే తండ్రికి బాగోపోతే అందరికీ బాధ కలుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ రాజు యొక్క యోగ్యమైన స్థితి, ఆయన యోగ్యుడిగా ఉంటే రాజ్యం కూడా బాగుంటుంది. రాజుకి చింత ఉంది, ఎందుకు అంటే రాజ్యపాలన జరుగుతుంది సంతానం లేక. అప్పుడు ఆర్యవైశ్య కుల గురువైన భాస్కరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని, గురువర్య మాకు చాలా చింత ఉంది, లోపల దుఃఖం ఉంది, బాధ ఉంది, మాకు ఏదైనా అనుగ్రహింపు చేయి స్వామి అని వారు అడగ్గా, అప్పుడు భాస్కరాచార్యుల వారు, నాయనా కుసుమశ్రేష్ఠి, నీకు సంతానం లేక దుఃఖిస్తున్నావు, అలాగే నువ్వు పుత్రకామేష్టి అనే యాగాన్ని చెయ్యి, ఆ యాగం వల్ల నీకు సంతానం కలుగుతుంది. పూర్వమున మనకి త్రేతాయుగంలో దశరథ మహారాజు ఈ పుత్రకామేష్టి యాగాన్ని చేయటం జరిగింది. అప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. అలాగే నువ్వు కూడా యాగం చేయను ఆయన అని చెప్పారు. అప్పుడు సెలవు తీసుకొని ఈ కుసుమాంబ కుసుమశ్రేష్ఠి ఇద్దరు దంపతులు కూడా చక్కగా విశేషంగా పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం చేస్తున్న సమయంలో హోమగుండంలో నుండి ఉమామహేశ్వరి అనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఫలాన్ని ఇచ్చారనమాట. అప్పుడు ఆవిడ ఆ ఫలాన్ని 2 మార్లుగా భుజించారు. ఇలా భుజించడం మూలాన కొంతకాలానికి కుసుమాంబ గర్భం దాల్చారు. అలాగే మాఘ మాసము అమ్మవారి యొక్క ఆత్మర్పణకి దీనికి పేనుగొండ అని వచ్చిందనమాట. అలాగే వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము అమ్మవారు ఇక్కడ జన్మించారనమాట. అందుకని ఈ క్షేత్రాన్ని మనం నగరేశ్వరపురంగా చెప్పుకోవాలి, పెనుగొండగా చెప్పుకోవాలి. ఇప్పుడు అమ్మవారి యొక్క జన్మానికి వెళ్దాం. మనం అమ్మవారి యొక్క జన్మాన్ని చూస్తే మనకి వైశాఖ మాసము శుక్లపక్షంలో శుద్ధ దశమి నాడు శుక్రవారము బ్రహ్మముహూర్తంలో దేవతలు పుష్పవాన కురిపిస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ వాసవాంబ విరూపాక్ష అనే ఇద్దరు కవల పిల్లలు ఈ కుసుమాంబకి జన్మించడం జరిగింది. ఆ సమయంలో ఆ పిల్లలిద్దరు జన్మించినప్పుడు విశేషంగా అమ్మవారు రూపాన్ని చూడంగానే అందరు ఆశ్చర్యపోతారనమాట. ఉచ్చద్భాను సహస్రాభ చతుర్భాను సమన్విత అన్నట్టుగా అమ్మవారు ఎంతో అద్భుతంగా 1000 సూర్యుడి యొక్క కాంతి ఎంత గొప్పగా ఉంటుందో, ఆ ఉదయించే సూర్యుడి యొక్క శక్తి ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క రూపము తేజస్సు అలా ఉందన్నమాట. అటువంటి అమ్మ రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యం కలిగిందనమాట వారందరికీ. అలా అమ్మవారి రూపాన్ని చూశారు, దర్శించారు. ఈవిడ వాసుదేవుని యొక్క సోదరి కాబట్టి ఈవిడికి 21వ రోజు నామకరణం చేయాలని చెప్పని వాసవి అని పెట్టారు. ఈయన నందీశ్వరుని యొక్క అంశతో పుట్టాడు కాబట్టి ఆయనకి విరూపాక్ష అని నామకరణం చేశారనమాట. అందుకనే వాసుదేవుని సోదరి వాసవి, అలాగే ఆయనకి విరూపాక్ష అని నామకరణం చేయటం జరిగింది. వీరు ఇరుగురు కూడా చక్కగా బాల్యాన్ని గడుపుతూ ఉన్నారు. కొంతకాలానికి వీరు ఇరుగురు గురువుగారైన భాస్కరాచార్యుల వారి దగ్గర అక్కడ గురుకుల పాఠశాలలో చేరటం, 64 కళలన్నీ కూడా వాసవాంబ నేర్చుకోవటం, అలాగే అన్ని విద్యల్లో యుద్ధ విద్యల్లో కూడా చాలా ప్రాముణ్యత, వ్యాపార పరంగా రాజపాలన పరంగా ఏమేమి చేయాలో ఆ విషయాలన్నీ కీలక విషయాలన్నీ కూడా ఈ విరూపాక్షుడు ఎంతో విశేషంగా గురువుగారి దగ్గర నేర్చుకోవటం అది జరిగింది. అలా అమ్మవారు 9వ సంవత్సరంలో నవరాత్రి సమయంలో అమ్మవారు 9 రూపాలతో భక్తులకి దర్శనమిచ్చారంట. ఇలా అనేకమైన లీలలు అమ్మవారు బాల్యం నుండి చూపిస్తూ ఉన్నారు. ఇలా అమ్మవారు ఆ లీలలు చూపించటం, అమ్మవారిని ఎవరైతే చూస్తారో వారు మరలా అమ్మవారిని చూడాలనుకోవటం, అటువంటి దివ్య సౌందర్య స్వరూపం శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క రూపం అనమాట. ఆ తల్లి యొక్క రూపాన్ని మనం మనసులో ధ్యానించుకుంటేనే మన మనసు పులకరించిపోతుంది అనమాట. అటువంటి దివ్య స్వరూపమైన అమ్మవారి యొక్క రూపాన్ని అందరూ చూడాలని ఎప్పుడు కోరిక ఉంటుంది. అలా సంగీతంలో, సాహిత్యంలో, నృత్యంలో
అన్ని విషయాల్లో చూస్తే అన్ని కళల్లో కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది అమ్మవారు. అటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ నగరేశ్వరపురంలో ఉన్న నగరేశ్వర స్వామి యొక్క దేవాలయానికి ప్రతినిత్యం వెళ్ళి అర్చనాది కైంకర్యాలు చేయటం, అలాగే స్వామి దగ్గర జపం చేయటం, అలాగే జనార్దన స్వామిని దర్శించుకోవటం జరుగుతూ ఉండేది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఎంతో విశేషంగా నగరేశ్వర స్వామి దగ్గర నృత్యం చేయటం, స్వామివారి యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని అనగా ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ప్రతినిత్యం అమ్మవారు జపించటం, అలా అమ్మవారు నిత్యకాల కార్యక్రమంలో జరుగుతూ ఉండేదన్నమాట. ఇట్లా అమ్మవారు ప్రతినిత్యం సేవిస్తూ ఉండేవారు. అట్లా ఇలా జరుగుతూ ఉండేది. అమ్మవారి వయసు అలాగే విరూపాక్షుడి యొక్క వయసు కూడా యుక్త వయసు, ఒక పెద్ద వయసుకి వస్తుందన్నమాట. ఇట్లా జరుగుతున్న సమయంలో ఒక మాట అంటారు, తల్లిదండ్రులు ఎవరికైనా పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి వివాహం చేయాలని సహజంగా అనుకుంటుంటారు. అలా అనుకుంటే వాసవి అమ్మవారు నిరాకరిస్తారు. అమ్మ నేను ఎవరిని అని అడుగుతారు. అమ్మ నువ్వు వాసవి కన్యకవు, నేను కన్యని కదమ్మా, నాకెందుకమ్మ వివాహం, వద్దమ్మా అని చెప్పని అంటారు. కాదమ్మా అంటారు. అది జరుగుతూ ఉంది. అలా అమ్మవారు అనేకమైన లీలలు జీవిస్తూ ఉన్నారు. అలాగే పరమాత్ముడి యొక్క ఆరాధన చేస్తూ ఉండేవారు. రాజపాలన కూడా విశేషంగా జరుగుతుంది. ఇలా జరుగుతున్న సమయంలో సామంతరాజు అనగా మనకి రాజమహేంద్రవరం ఏదైతే ఇప్పుడు ఉందో అదే రాజమండ్రిగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. అసలు దాని పేరు పూర్వం రాజమహేంద్రవరం అనమాట. ఈ రాజమహేంద్రవరాన్ని అనేక మంది రాజులు కూడా పరిపాలన చేశారు, వాళ్ళని కూడా పాలన చేశారు. ఆ రాజమహేంద్రవరానికి సంబంధించిన సామంత ప్రాంతాన్ని చూస్తే ఈ ఈ యొక్క పెనుగొండ అష్టాదశ పట్టణాలు కూడా దాని కిందే ఉన్నట్టు అనమాట. ఇట్లా వారు పాలన చేస్తున్న సమయంలో ఆయన విజయయాత్ర చేస్తున్నారనమాట. రాజులు పూర్వకాలంలో రాజ్యాలు ఎలా ఉన్నాయో చూస్తుండేవారు, వస్తుండేవారు. ఎక్కడన్నా యుద్ధం చేసి వచ్చినా మరలా పక్క ఊర్లని చూసుకుంటూ వెళ్తుండేవారు. ఇట్లా విష్ణువర్ధనుడు అనే యొక్క రాజు ఆయన విజయయాత్ర కొనసాగుతుంది. ఆ విజయయాత్రలో భాగంగా ఈ యొక్క నగరేశ్వరపురం అని మనం పెనుగొండ అంటున్నాం, ఈ పెనుగొండకి రావాలని ఆయన సంకల్పం చేసుకోవటం. ఆయన రాజు వస్తుంటే ఏదో ఒక వినోదం ఉంటుంది కదా, అంటే విందు అంటే భోజనము, వినోదం అంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఇప్పుడు అలాగే మన వాళ్ళు ఏదంటే ఒక పాట కచేరీ, ఒక ఆటలో ఇంకోటో ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, సంగీతాన్ని చేస్తుంటారు. మనం ఏదన్నా కార్యక్రమాలు చేస్తుంటే ముందుగా ఆ కార్యక్రమాలు చేసినాక తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం జరుగుతుంది. లేకపోతే ఏదో హరికథ కాలక్షేపము, ఏదో కాలక్షేపం జరుగుతుంటుంది. ఇలా ఏదో ఒక కళ కావాలి, అందరి యొక్క మనసు కూడా ఆకట్టుకోవాలి. ఇక్కడ రాజు యొక్క మనసు కూడా మనము ఇది చేసుకోవాలి. ఎట్లా అనుకున్నప్పుడు సరే మన వాసవి నృత్యం చేస్తుంది కదా, వాసవి నృత్యాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటే రాజ్యంలో ఉన్న కొంతమంది నిరాకరించారు. అలా చేయకూడదు, వాసవి మన ఆడపడుచు, మన ఆడపిల్ల పరపురుషుడు ఎదుట నృత్యం చేయకూడదు అని చెప్పని కొంతమంది అంటారు. కొంతమంది మరి రాజుకి ఏదైనా చేయాలి కదా అని, కొంతమంది వాసవి దేవాలయంలో నృత్యం చేస్తున్న సమయంలో ఈయన తీసుకువెళ్దాము అని అంటారు. కానీ నిరాకరించారు కొంతమంది. సరే ఏదైనా కానీ వాసవిని వద్దు, రాజుని పిలిచి మనం గౌరవం చేద్దాం అనుకుంటారు. రాజుగారు వస్తారు, వారికి ఆతిథ్యం ఇస్తారు, ఆయనకి ఒక విడుదల ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ భాషలో చెప్తుంటారు కదా గెస్ట్ హౌస్ అని చెప్పని, రెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ లాగా అట్లా ఆయనకి ఆ విడుదల ఇవ్వటం జరుగుతుంది. ఆయన అక్కడ విశ్రాంతి భవనంలో విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకొని సమయంలో ఆయన ఎందుకో ఒక అలజడ కలిగింది మనసులో, ఏదో శబ్దం వస్తుంది, ఎవరు ఏంటని చెప్పని ఆయన కిటికీ తలుపులు తీసి చూస్తే అక్కడి నుంచి నగరేశ్వర స్వామి దేవాలయానికి ఒక కన్యామణి వెళ్తుంది. ఎవరి ఈ కన్యామణి, ఈ సౌందర్య రాశి ఎవరు, నా మనసును దోచుకున్నది అని చెప్పని ఈ యొక్క విష్ణువర్ధనుడు అనుకుంటూ ఉంటాడు మనసులో. అసలకే విష్ణువర్ధనుడు బహుభార్యలు కలిగిన వాడు అనమాట, అనేక మందిని వివాహం చేసుకుని ఉన్నాడు అనమాట విష్ణువర్ధనుడు. అలా అమ్మవారిని చూడాలి అని చెప్పని లోపల తాపత్రయం కలిగింది. ఇంతలో అక్కడ ఉన్న పరిచారకులు ఎవరైతే వారి సేవకులు ఉంటారో వారిని అడిగారు, ఎవరు నాయన అంటే ఈ మన కుసుమశ్రేష్ఠి కుమార్తె అని చెప్తారు. అమ్మవారు నగరేశ్వర స్వామి ఆలయంలో నృత్యం చేస్తున్న సమయంలో ఈ యొక్క విష్ణువర్ధనుడు వెళ్ళి అమ్మవారిని చూడటం జరిగింది. ఆ సమయంలో అమ్మవారిని చూసి తను మైమరిచి నేను ఈ సౌందర్యవతిని నేను పొందాలి, నేను ఈవిడ వివాహం చేసుకోవాలని కామవాంఛతో కోరుకుంటాడు విష్ణువర్ధనుడు. అక్కడ ఉన్న ఆయన యొక్క పరివారం, స్వామి వారేమో వైశ్యులు, మీరేమో క్షత్రియులు, ఇది సరికాదు, కులాంతర వివాహాన్ని ఎవరు ఒప్పుకోరు స్వామి అంటే లేదు నేను రాజుని ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు అని చెప్తారు. కాదు స్వామి, ఇప్పటికే మీరు బహుభార్యలతో ఉన్నారు, ఇది సరైనది కాదు అని చెప్తారు. అన్నాక ఎంత చెప్పినా వినరు. సరే అని చెప్పని కుసుమశ్రేష్ఠి గారిని ఆ రాజ్యంలో ముఖ్యమైన వాళ్ళందరూ పిలిచి అడుగుతారు, అయ్యా
తగదు, ఇది ఏమన్నా సరైనదా, ఇది తగదు స్వామి, మేమేమో వైశ్యులం, మీరేమో క్షత్రియులు, ఎలా మీకు మాకు వియ్యం ఉంటుంది, అది సరైనది కాదు స్వామి అని చెప్పని ఆ రాజుగారికి చెప్తారు. ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఈ లోపల వైశ్యుని యొక్క తెలివి చాతుర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి విశేషంగా వారు ఉన్న పెద్దలు ఏం చెప్తారంటే, అయ్యా మనకిప్పుడు సరైనది కాదు, ఇప్పుడు మనకి శుక్రమూఢ్యమి జరుగుతుంది, ఈ మూఢ్యమిలో మనం ఏం మాట్లాడుకోకూడదు, మనకి ఉత్తరాయణ పుణ్యకాలము మాఘమాసం వస్తుంది, అప్పుడు మూఢ్యం వెళ్ళిపోతుంది కాని చెప్పని మేము తర్వాత వివాహం గురించి మాట్లాడతామని చెప్పని ఈ రాజుని పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ భూమి మీదకి మనకి ఆ వైశ్యులు వచ్చేటప్పుడు 714 గోత్రికులు వచ్చారనమాట. ఈ 714 గోత్రికులను పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో ఏం చెప్తారంటే, కొంత 102 మంది ఏమో అమ్మవారిని విరూపాక్షుడు వీళ్ళిద్దరు జన్మించారు కదా, కాబట్టి విరూపాక్షుడి కన్నా ముందు అమ్మవారు జన్మించారు కాబట్టి అమ్మవారిని మనం రాజుకి ఇచ్చి వివాహం చేయకూడదని 102 మంది చెప్తారనమాట. దీంట్లో 612 మంది ఏమో వివాహం చేయొచ్చు అని చెప్తారనమాట. ఇక్కడ ధర్మమే ప్రధానమైంది. ఇక్కడ మనకి అధిక సంఖ్యలో వీళ్ళు ఉన్నారని ప్రధానం కాదు, ధర్మమే చూసుకోవాలి. అప్పుడు మనకి విరూపాక్షుడు కూడా ఇదే మాట చెప్తారు, ఇది సరైంది కాదు అని చెప్పని ఆయన చెప్పటం, రాజుతో పాటు అక్కడ ఉన్న పరివారం ఎవరైతే వారందరూ అదే చెప్తారన్నమాట. ఈ విష్ణువర్ధనుడేమో ఆయన రాజమహేంద్రవరం వెళ్ళిపోయారు. ఆయన యొక్క పరిచారకులు ఒకరిని ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ రాయబారంలాగా ఆయన విషయాలన్నీ పంపించడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఇదంతా మనం మాట్లాడుకోవటం కాదు, వాసవిని అడుగుదాం అని అంటారు. అప్పుడు శ్రీమతి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అడిగితే అప్పుడు అమ్మవారు చెప్తారు, నేను వాసవి కన్యను, నేను పరమేశ్వరుడికే అర్పితమైన దాన్ని, నన్ను ఏ మానవ మాత్రుడు వివాహం చేసుకోవడానికి అర్హతే లేదు అని చెప్తారనమాట. ఆ విషయాన్ని వారందరూ గ్రహించినాక సరే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే అమ్మాయికి కూడా వివాహం చేసుకోవటం ఇష్టం లేదు కదా, వాసవికి కూడా ఏం చేయాలి అంటే అప్పుడు అందరూ మనం ఏం చేయాలో అర్థం కావట్లేదని అందరూ ఒక ఆలోచన ఉన్నారు. వెంటనే వాసవి అమ్మవారు ఒక మాట చెప్తారన్నమాట, నేను ఏ పరపురుషుణ్ణి వివాహం చేసుకోను, నేను అగ్ని కన్నా అర్పణ అవుతాను కానీ నేను వివాహమే ఆడను అని చెప్పని అమ్మవారు చెప్తారు. అమ్మా నువ్వు చిన్నదానివి, ఇంత మాటలు అనకూడదమ్మా, మన పిల్లలు ఎవరనంటే చిన్న నోటికి పెద్ద మాటలు అంటారు చూసారు, అలా అనకూడదమ్మా అంటే నేను పరాశక్తి యొక్క అంశతో జన్మించాను కావున నేను పరమేశ్వరుడికి అర్పణమైన దాన్ని అని చెప్పని అమ్మవారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గ్రహించినాక అందరూ చాలా ఆలోచనకి గురి అవుతారు. ఏమి అంటే అమ్మాయి ఇలా అగ్నికి అర్పణ అవుతుందన్నది ఏమిటి, ఇది మనకి కీడేంటి, ఈ వైశ్యులకి ఎందుకు ఇలా వచ్చిందని అందరూ బాధపడుతూ ఉంటారు అని బాధపడుతున్న సమయంలో అమ్మవారు ఒకటే చెప్తారు, మన కులగురువైన భాస్కరాచార్యులు వారిని పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి అన్నప్పుడు ఆ సమావేశంలో ఈ 612 గోత్రికులు ఎవరైతే వివాహం చేసుకోమని చెప్పారో వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఈ 102 గోత్రికులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అమ్మవారి వైపు ఉన్నారు. ఆ సమయంలో అమ్మవారు నేను రేపు మాఘమాసము అలాగే శుద్ధ విధియ గురువారము శతభిష నక్షత్రం సూర్యాస్తమ సమయంలో నగరేశ్వరుడి యొక్క దేవాలయ వెనుక భాగం నుండి గోదావరి తీరం వరకు హోమగుండాలను ఏర్పాటు చేయండి, నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని అమ్మవారు సెలవిస్తారు. అప్పుడు లాభశ్రేష్ఠి అని ఒక ఆయన వచ్చి అమ్మ మేము కూడా అగ్ని ప్రవేశం చేస్తామమ్మా అన్నారు. అప్పుడు ఈ 102 దంపతులు అందరూ కూడా వచ్చి అగ్ని ప్రవేశాన్ని చేస్తానని ఒప్పుకున్నారు. నీవు లేనిదే మా జీవితం లేదు వాసవి అని చెప్పని వాళ్ళు అంటారు. అప్పుడు అందరూ కలిసి త్యాగముతో వచ్చారు కాబట్టి అమ్మవారిది ఒక హోమగుండము అలాగే ఈ 102 దంపతులకి 102 హోమగుండాలు 18 అడుగుల పొడవు 18 అడుగుల వెడల్పు 18 అడుగుల లోతు ఉండేదంట. అలాంటి హోమగుండాల్ని 103 హోమగుండాలు ఏర్పాటు చేశారనమాట. ఇది కాకుండా ఇంకో ప్రత్యేకమైన హోమగుండాన్ని కూడా చేశారు. ఎవరైతే ఈ హోమగుండాలు నిర్మాణం చేసి ఈ కార్యక్రమం సేవ చేశారో ఆయన కూడా ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసుకొని, ఆయన శూద్రుడు, ఆయన కూడా అగ్నికి ఆహుతయ్యారంట. ఎందుకంటే ఇటువంటి పరదేవత ఇంత త్యాగం చేస్తుంటే వీళ్ళందరూ త్యాగం చేశారు, నా జీవితం కూడా నేను అమ్మకి అర్పణ చేసుకోవాలని చెప్పని ఆయన కూడా ఆత్మాహుతి చేసుకున్నారనమాట. అటువంటి పరమ పవిత్రమైన క్షేత్రమే ఈ పెనుగొండ. అలా ఆత్మార్పణకి అన్నీ సిద్ధం చేసుకున్నప్పుడు అప్పుడు భాస్కరాచార్యుల వారు
అమ్మవారికి విషయాలన్నీ చెప్తుంటారు. ఈ చెప్తున్న సమయంలో ఈ ఆర్యవైశ్యులందరికీ ఒక విషయాన్ని చెప్పాలి అని చెప్పని దండోరా వేసి పిలుస్తారన్నమాట. ఈ 102 దంపతులు సంబంధించిన వారు ఈ 18 పట్టణాల్లో ఉన్న అన్ని వర్ణస్థులు వచ్చి అమ్మవారి యొక్క అగ్ని ప్రవేశాన్ని చూస్తారు. ఎవరైతే ఈ ఒక 612 గోత్రాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని ఇది చూడలేక భయపడి పారిపోతారు. బెదిరి వెళ్ళిపోయారంట బేరీ కోమట్లంట, కళింగి ప్రాంతానికి వెళ్ళారంట కళింగి కోమట్లంట, కొంకిని కోమట్లంట, అగర్వాల్స్ అంటారు, చెట్టియార్స్ అంటారు. ఇలా వీళ్ళందరూ కూడా వైశ్యులు అనమాట. ఈ 102 దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్య వైశ్యులు. ఆర్య అంటే మనం ఉత్తరం రాసేటప్పుడు ఎవరికన్నా పెద్దవాళ్ళకి మనకి ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్కి కానీ ఇలా మినిస్టర్స్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీకి కానీ ఉత్తరం రాసేటప్పుడు అయ్యా, ఆర్య, సార్, మేడం అని చెప్పని మనం అనుకుంటూ ఉండి రాస్తుంటాం ముందు. అలంటే వాళ్ళ గౌరవనీయం అని. అలాగే ఆర్యులు అంటే పూర్వీకులు అని కూడా అర్థం అనమాట మనకి. ఇక్కడ ఆర్య వైశ్యులు అంటే వీళ్ళు గౌరవం తగిన వైశ్యులు అని అర్థం అనమాట. అందుకని వీళ్ళకి ఆర్య వైశ్యులు. ఈ 102 గోత్రాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్య వైశ్యులు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వైశ్యులు అనమాట. వాళ్ళు ఇంకా శూద్రవర్ణానికి చెందిపోయి ఉంటారన్నమాట. అందుకని ఆ వైశ్యులు ఎవరైతే ఉంటారో బేరీ కోమట్లు అని చెప్తుంటారు చూసారా, ఆ ఇతర వైశ్యులందరూ కూడా వారు శాకాహారం కాదు, వాళ్ళు మాంసాహారాన్ని కూడా భుజిస్తారనమాట. ఈ ఆర్య వైశ్యులే ప్రధానంగా శాకాహారులు అయ్యి ఉంటారనమాట. అందుకని వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా మన క్షేత్రానికి వస్తారు, ఏమండి మేము ఇక్కడ కాదండి, మేము వేరే వైశ్యులం అండి. అదేంటయ్యా వేరే వైశ్యులు ఏమిటయ్యా అంటే, మేము ఆర్య వైశ్యులం అంటే కాదండి. ఎట్లా మీరు కాదు అంటే, మేము అగ్ని ప్రవేశం ఎవరైతే చేయలేదో వారికి సంబంధించిన వాళ్ళ గోత్రం చెప్పగానే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ 102 గోత్రాలకు సంబంధించిన దంపతులు ఎవరైతే ఉన్నారో వారే చేశారు. అప్పుడు ఈ లాభశ్రేష్ఠికి అమ్మవారు ఒక వరం ఇచ్చారనమాట. ఏమిటంటే, ముందుగా ఆయన వచ్చి ఆత్మర్పణ చేసుకున్నారు కదా, అందుకనే ఏది కొలమానం వేసినా కొలత వేసినా డబ్బులు లెక్కేసినా ఫస్ట్ లాభం అని లెక్కేయాలి. ఎవరైతే లాభం అని లెక్కేస్తారో వాళ్ళకి అన్ని లాభాలే అనమాట. ఇటువంటి కిటుకు ఒక వైశ్యుడి దగ్గరే ఉంటుంది. ఈ వైశ్యుడి దగ్గర ఇతర వర్ణస్థులు కూడా అక్కడ గుమస్తాగా పనిచేస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసింది. వాళ్ళు కూడా లాభం 2, 3 అలా లెక్కేయటం వల్ల వాళ్ళకు కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగింది అనమాట. ఎలా అంటే వాసవి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల. అందుకని ఎవరన్నా కొలత వేసేటప్పుడు కూడా ధాన్యము మొదటి 1 అని లెక్కారు, లాభం 2, 3 అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు వరం ఇచ్చారనమాట. ఈ లాభశ్రేష్ఠికి ఇవ్వటం వలన ఈ లాభం అని ఎవరైతే ఫస్ట్ 1 అనకుండా లాభం అని ఎవరైతే తొలిసారిగా అంటారో వాళ్ళకి అన్ని లాభాలే చేకూరుతాయి అని అమ్మవారు అలా లాభం అనే యొక్క వరాన్ని ఇవ్వటం జరిగింది లాభశ్రేష్ఠికి. ఆ లాభశ్రేష్ఠికి ఇవ్వటం వలన వరం మనందరికి కూడా లాభం కలిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు కూడా వ్యాపారం చేస్తున్న వారు మన వాళ్ళు కానీ ఏదైనా వ్యవసాయం చేస్తున్నా కానీ వృత్తి ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు 1 అనకుండా ఆ గణితంలో 1 అని గణించాలి కదా, 1, 2, 3 అని అలా గణించకుండా ఆ సమయంలో లాభం 2, 3, 4, 5 అన్నారు అనుకోండి, వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుందన్నమాట. అందుకనే లాభశ్రేష్ఠికి అమ్మవారు వరాన్ని ఇచ్చారనమాట. అలాగే గంగ కావిళ్ళు అని చెప్పని ఈ హోమగుండాలు ఏర్పాటు చేసిన వాళ్ళు, తోరణాలు కట్టిన వాళ్ళు, మంగళ వాయిద్యాలు వాయించిన వాళ్ళు, ముగ్గులు వేసిన వాళ్ళు, ఇతర వర్ణాలు అందరూ వాళ్ళందరికి కూడా అమ్మవారు వరం ఇచ్చారనమాట. ఇలా వీరముష్టులు మైలారులు అని ఉన్నారనమాట వాళ్ళిద్దరు. ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ వీరముష్టులకి మైలారులకి అమ్మవారు ఏమి ఇచ్చారంటే, నా చరిత్రని మీరు ఊరు వాడ చెప్పండి అని చెప్పని మైలారులకి వరం ఇచ్చారంట. వాళ్ళు ఆర్యవైశ్యులు కాదు, వైశ్యులు కూడా కాదనమాట, చాలా తక్కువ వర్ణాలు. అమ్మవారికి సేవ చేశారు. అమ్మవారికి సేవ చేయటం మూలాన అమ్మవారి వారికి వరం ఇచ్చారు. అందుకని ఆ వీరముష్టులు అమ్మవారి యొక్క పీఠాన్ని వాళ్ళ తల మీద పెట్టుకొని ఊరు తిరిగి అమ్మవారి గురించి అమ్మవారి చరిత్ర గురించి ప్రచారం చేస్తుండేవాళ్ళు. అట్లా వాళ్ళ అమ్మవారి పూజలు చేపిస్తుండేవారు. పూర్వకాలంలో అలా జరుగుతుండేది. తర్వాత ఎడ్ల బండిలో తెచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు వాహనాలు వచ్చినాయి కూడా, ఆ వాహనాల్లో అమ్మవారిని తీసుకెళ్ళి ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా అమ్మవారి దేవాలయం భూమి ఇచ్చారు. అంటే చూడండి, అంటే అమ్మవారు వాళ్ళకి వరం ఇచ్చారు కదా, అందుకని ఇప్పటికి కూడా వాళ్ళకి ఉపాధి జరుగుతుంది. అమ్మవారి యొక్క దేవాలయానికి సంబంధించిన భూమి అంటే పొలం, ధాన్యం పండుతుంది కదా, పండించుకొని వాళ్ళు తినమని చెప్పని అమ్మవారు ఇచ్చిన వరాన్ని కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా అలా ఇచ్చింది. ఈ వీరముష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం వరం ఇచ్చారంటే అమ్మవారు, నా ఉత్సవాల్లో మొదటి అగ్రస్థానం మీకే అని చెప్పారు. చూడండి, అక్కడ వైశ్యుల కన్నా వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే అమ్మవారిని వారి ఇతర వర్ణస్థులైనా కూడా అమ్మవారిని సేవించారు. అమ్మవారిని సేవించడం మూలన అమ్మవారు వాళ్ళకి వీరముష్టి
వీరముష్టులకు కూడా వరం ఇచ్చారు. అందుకని అమ్మవారి యొక్క ఆత్మార్పణ రోజు ఈ వీరముష్టులు వచ్చి అగ్ని ప్రవేశం ఎలా అయితే వీళ్ళు చేశారో అలా నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేసి ఈ నిప్పుల గుండాన్ని తొక్కుతూ ఉంటారనమాట. రేపు మనకి మాఘమాసంలో శుద్ధ విదేయ నాడు వస్తుందన్నమాట అమ్మవారి ఆత్మార్పణ. సాయంత్రం సమయంలో మనకి సూర్యాస్తం ఉంటుంది కదా, ఆ సమయం నుంచి ప్రారంభం చేస్తారు. ఈ నిప్పుల గుండాన్ని వీరముష్టులు వాళ్ళే వచ్చి వాళ్ళే నిప్పుల గుండాన్ని చేస్తారన్నమాట. ఆ నిప్పుల గుండం చేసి అమ్మవారి యొక్క శరభలు చెప్తూ అందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఆ నిప్పుల గుండం మీద అగ్ని ప్రవేశంలాగా ఆ నిప్పుల గుండం మీద తొక్కుతారు. మనలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ పోతాయి, నేను అనే అహాన్ని నశిస్తుంది ఆ నిప్పుల గుండం తొక్కటం వలన అని చెప్పని మన పెద్దలు కూడా మనకు చెప్తుంటారు. ఇప్పటికి కూడా అదే విధంగా ఆ యొక్క అగ్ని ప్రవేశం రోజు నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేస్తుంటారనమాట. ఇలా విశేషంగా ఆ కార్యక్రమం మనకి జరుగుతూ ఉండేది. దీనితో పాటు ఆ వీరముష్టులకి ప్రధాన తాంబూలం, అగ్ర తాంబూలం, వారికి గౌరవం వస్తుందన్నమాట. అలా ఎక్కడైనా మనకి భారతదేశంలో ఎక్కడ అమ్మవారి నిప్పుల గుండం జరగాలన్నా పేనుగొండ నుంచి వీరముష్టులు వెళ్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి వారి బంధువులు ఉంటారు కదా, ఏదో వృత్తిరీత్యా వ్యాపారరీత్యంగా వెళ్ళిన వారు అక్కడికి వచ్చి నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేస్తారు. మేము తెనాలిలో జన్మించాము, అక్కడే పెరిగాము, మా తెనాలి రావాలన్నా కూడా మేము ఇక్కడ వాళ్ళని పిలుస్తాం. అంటే చూడండి, అమ్మవారికి వాళ్ళు ఏ వర్ణస్థులైనా కానీ సేవ చేయటం మూలాన వాళ్ళకి ఎంత స్థానము. అక్కడ ఉండే దేవాలయంలో అర్చకుడు కూడా మొదటి తాంబూలం వచ్చి వాళ్ళకి ఇస్తారండి. ఆ వీరముష్టులకి ఇచ్చి వారు ప్రారంభం చేసి వారు నడిచినాక వారితో వెనకాల వీళ్ళు నడుస్తారండి. అంటే అమ్మవారికి ఎంత సేవ చేస్తామో అమ్మవారు మనల్ని అంత సేవ్ చేస్తారు. మనం చేసే సేవ వల్లనే మనల్ని సేవ్ చేస్తారు. సేవ్ అంటే కాపాడటం అని అర్థం. కాబట్టి మనం సేవ చేసే విధంగా ఉంటే అమ్మవారు మనల్ని ఎప్పుడు సేవ్ చేస్తూ ఉంటారు. అటువంటి పరదేవతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కలియుగములో ఆర్యవైశ్యులేకే కాదు అందరికి కూడా కొంగు బంగారమై మన పేనుగొండలో వెలిశారనమాట అమ్మవారు. వారి పాలిట కామధేను ఆవిడ, కల్పతరు అనమాట. ఎవరైతే జై వాసవి వాసవి మాతను స్మరించి చేస్తారో వారికి సర్వాభిష్టాలు సమస్తం లభిస్తుందన్నమాట. అటువంటి పరదేవత అగ్ని ప్రవేశం చేసే ముందల వీళ్ళందరికీ వరాన్ని ఇచ్చారన్నమాట. ఇలా వైశ్యులకి ఒక శాపం ఇచ్చారు. నేను అందంతో పుట్టాను కదా, మీ అందరికి కూడా ఈ అందం ఉండకూడదు, అంద వికారంగా ఉండాలి అని చెప్పని వాళ్ళందరికీ శాపం ఇచ్చారు. అందుకని మీరు చూస్తే వైశ్యులు ఎక్కడ కూడా రంగు ఉండరు, నలుపు రంగులోనే ఉంటారనమాట. అందం తక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు బొద్దుగా, కొరసగా, పొట్టిగా, అలాగే పొట్టతో అలా వైశ్యులందరూ పురుషులందరూ అలానే కనిపిస్తుంటారు. పిల్లలు ఆడపిల్లల్ని చూసిన ఇటీవల కాలంలో వారు తీసుకునే ప్రాంత ఆహారాన్ని బట్టి కొంచెం ఏదన్నా రంగు మారి ఉండొచ్చు అనమాట. వీళ్ళందరికీ కాకి రొంగై పుట్టు కాక అని అమ్మవారు శాపం ఇచ్చారు. ఇలా నాకు ఎలా అయితే జరిగిందో మీ ఇంట ఆడబొడుచులకి జరగకూడదు అని చెప్పని అమ్మవారి స్వయంగా ఈ విషయాన్ని చెప్పారన్నమాట. వీటితో పాటు అమ్మవారి వైశ్యులకి వరం ఏమి ఇచ్చారంటే, మీరు నన్ను స్మరించి ఏ కార్యం చేసినా కూడా మీ అందరికి కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారనమాట. లక్ష్మీదేవి కూడా వైశ్యుల ఇంటే జన్మించారనమాట. లక్ష్మీదేవి యొక్క సోదరుడైన చంద్రుడు కూడా వైశ్యుల ఇంటే జన్మించారు. నవగ్రహాల్లో ఒక చంద్రగ్రహం. అలాగే చంద్ర సహోదరి హేమమయ్యే అని మన స్తోత్రంలో కూడా చదువుతూ ఉంటాం అనమాట. చంద్ర సహోదరి అంటే లక్ష్మీదేవి అనమాట. ఆ లక్ష్మీ స్వరూపమే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే మనకి ఇక్కడ నవగ్రహాల్లో బుధగ్రహం ఏదైతే ఉందో ఈ బుధగ్రహం కూడా వైశ్య గ్రహం అనమాట. ఈ బుధుడు అంటే బుద్ధికారకుడు, ఆయన డెవలప్మెంట్ ఇచ్చేవాడు అనమాట. అందుకని ఇక్కడ అమ్మవారు కూడా ఇక్కడ మరకత విగ్రహం ఉందన్నమాట. మరి చూడండి మీరు, అంటే పచ్చ విగ్రహం అనమాట. అంటే బుధుడికి సంబంధించింది. ఆయన ఏమిటంటే వ్యాపార వృద్ధిని చేస్తారు. ఇక్కడ ఎవరైతే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో ఏ వర్ణస్థుడైనా సరే వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. మనకి జాతకరీత్యా కూడా ఈ చిటికిన వేళకి పచ్చ ఈ మరకతను రాయి పెడుతుంటారన్నమాట. ఆ మరకతానికి చాలా విశేషమైనది అనమాట. ఆ మరకత మణి యొక్క ఏదైతే ఉందో ఆ మరకత మణి శిలే ఇక్కడ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు మూర్తిగా ప్రతిష్టాపన గావించారన్నమాట. అటువంటి అమ్మవారిని మనం దర్శించుకోవడం చాలా గొప్ప విశేషం. ఇట్లా నవగ్రహాల్లో గ్రహం కూడా మనకి చూస్తే ఎవరు అంటే ఈ వైశ్య గ్రహంలో చంద్రుడు ఒక ఆయన, బుధుడు ఒక ఆయన, వీళ్ళిద్దరూ మనకు కనిపిస్తారు. అలాగే ఈ లోకంలో ఎవరైనా సరే తప్పులు చేయని ఒప్పులు చేయనియండి, వాళ్ళ చిట్టా రాసే గుప్తా గారు కూడా వైశ్యుడేనండి. ఆయనే చిత్రగుప్త.
అవునా? ఆయన ఎవరు? గుప్తా గారండి. అంటే వైశ్యులకి ఈ కొలతకి, లెక్కలకి చాలా సంబంధం ఉందన్నమాట. అందుకని వైశ్యుడు ఏదన్నా చూసాడు, చేయాలి అన్నా, ఏదన్నా చెందాలన్నా బిజినెస్ ఆలోచన ఉంటుంది కదా! వాళ్ళకి ఒక లెక్క ఉంటుందన్నమాట. ఆ లెక్క ప్రకారంగా ఆలోచించి చేస్తారన్నమాట. అందుకని భగవంతుడికి కూడా తెలుసు కాబట్టి అక్కడ కూడా ఆ గుప్తా గారికి స్థానం ఇచ్చారండి. అలాగే ధనం వీళ్ళ దగ్గర విశేషంగా ఎందుకు ఉంటుందంటే అమ్మవారు వారి ఇంట జన్మించడం ప్రధానం. కుబేరుడు కూడా వైశ్యుడు అనమాట. కుబేరుడు కూడా వైశ్యుడు అనమాట. పూర్వకాలంలో కాంచీపురంలో ధనదత్తుడు అనే యొక్క వైశ్యుడు అఖండ శివారాధన చేయటం మూలన కుబేర స్థానం. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వారికి కూడా వివాహం చేసుకోవాలంటే కుబేరుడే అప్పిచ్చాడు అనమాట. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మర్పణ విషయం తెలుసుకున్నాక 18 పట్టణాల్లో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యానికి గురవటం జరిగింది. అమ్మవారి యొక్క ఆత్మార్పణ సన్నివేశాన్ని చూడాలి. అమ్మవారే కాదు, ఈ 102 దంపతులు కూడా చేసుకోవటం జరిగింది. ఈ లాభశ్రేష్ఠికి వరం ఇవ్వటం, వైశ్యులకి శాపం ఇవ్వటం, వైశ్యులకి వరం ఇవ్వటం. ఈ వైశ్యులకి వరం ఇచ్చే విషయంలో కూడా అమ్మవారు ఇంకో మాట చెప్పారు. మీరు అధికంగా వడ్డీలు వేసి, వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీ, బారు వడ్డీ అంటారు కదా, అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి వేసి మీరు ఇలాంటి పనులు చేసి లోకములో మీరు ఎవరి దగ్గర హేళన అవ్వద్దు అని కూడా అమ్మవారు చెప్పడం జరిగింది. మీరు ఎవరైతే ధర్మపరంగా వ్యాపారం చేస్తారో, న్యాయంగా ఉంటారో వారి ఇంట నేను ఉంటాను అని స్వయంగా అమ్మవారు వరం ఇచ్చారన్నమాట. అటువంటి వరప్రదాయిని వాసవి మాత. ఈ అమ్మవారు యొక్క శక్తే చాలా విశేషం. అమ్మను నమ్మిన వాడికి ఎప్పుడు ఏది కావాలని అన్నీ వస్తాయి. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మదయే ప్రధానమైంది. అటువంటి అమ్మవారు ఎవరు అంటే ఇక్కడ మనం చూసుకుంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి 3 స్వరూపాలతో అమ్మవారు అవతరించారనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే ఈవిడ ఆత్మార్పణ చేసుకుంటున్నారు కదా, ఈవిడ ఆది పరాశక్తి రూపం అని ఎలా అంటే మనం అక్కడ ఆ విషయం తెలుసుకోవాలి. అమ్మవారు ఆత్మార్పణ ముందు మనకి విశ్వరూప దర్శనం అని ఇచ్చారనమాట. ఆ విశ్వరూప దర్శనం ముందల అమ్మవారు ద్విభుజాలు అంటే 2 చేతులతోనే అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ మనకి నగరేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు ఒక చిన్న పుష్ప అంటే తామర పువ్వు అంటారు కదా, ఆ తామర పువ్వు వికసించేది ఎలా అయితే మొగ్గగా ఉంటుందో అది పట్టుకొని, జొన్న కంకిలు ఇలా చేతిలో పట్టుకొని ఇలా ఒక చిన్న పిల్ల ఎలా ఉంటారో అమ్మవారు ఇక్కడ బాలవాసవిగా కనిపిస్తారు. ఇక్కడ మన అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్లో ఈ వాసవి శాంతి ధామంలో అమ్మవారు చతుర్భుజాలతో ఉంటారు. అంటే అమ్మవారి ఆత్మర్పణ సమయంలో అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిచ్చారు కదా, అందుకని అమ్మవారు ఎక్కడ చూసినా మనకి 4 చేతులతో కనిపిస్తుంటారనమాట. ఇలా చతుర్భుజాలతో ఉన్నప్పుడు అమ్మవారు అభయ వరద అంటే అభయప్రదాయిని, వరప్రదాయిని అమ్మవారు. మనకి సర్వమంగళ కారిణి అయిన పార్వతి అన్నపూర్ణ స్వరూపంలో మనకి ఏం కావాలో ఈ ప్రసాదింపజేస్తారు అమ్మవారు. అలాగే అమ్మవారి చేతిలో శూకము అనగా చిలక, అంటే చిలుక అంటే వైరాగ్యానికి మనకి మూలం అనమాట. మనకి భాగవతం అనే యొక్క గ్రంథం కూడా అనుగ్రహం రావటానికి కారకుడు కూడా ఎవరంటే శుక మహాముని అనమాట. శుకుడి యొక్క మొకతగా వచ్చిన భాగవతాన్ని మనకి పరిషత్ మహారాజు శ్రవణం చేశారనమాట. అంటే చిలక పలుకులు అంటారు కదా, పిల్లలకి ఏదైనా అప్పుడే మాటలు వస్తుంటే చిలక పలుకులు, వాడు అమ్మమ్మ అన్నా కానీ అమ్మ అనకపోయినా కూడా ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. అటువంటి చిలక పలుకులు మాటలు అంటే ఆనందం. చిలక కొట్టిన జాంపొండు అనగానే అందరు వెళ్ళి కొంటారు. అంటే మాధుర్యం ఉన్న చోటకి చిలుక వెళ్తుంది అనమాట. అమ్మవారిలో అటువంటి స్థితి ఉంది కాబట్టి ఆ చిలుక అమ్మవారి అగ్ని ప్రవేశ సమయంలో అమ్మవారి చేతి మీద వచ్చి వాళ్లటం జరిగిందనమాట వైరాగ్యానికి. అలాగే కంచి కామాక్షి అమ్మవారికి, అలాగే మధుర మీనాక్షి అమ్మవారికి, గోదాదేవికి, కాశీ విశాలాక్షి అమ్మవారికి, శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చేతిలో చిలక ఉండటం ఒక విశేషము, వైరాగ్యానికి మూలము అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ చిలక కొట్టిన జాంపండు అంటే అన్ని జాంపండ్లు చిలక కొట్టదు, కానీ అక్కడ మాధుర్యం తీపి ఎట్లయితే ఉందో అది ఆస్వాదించడానికి ఆ చిలక ఆ జాంపండు చెట్టు మీదకి వెళ్ళి ఆ జామకాయని ఒకటి కొడుతుంది అనమాట. అది తింటుంది. అది తింటం మూలాన ఆ చెట్టుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ చిలక కొట్టింది కాబట్టి దీంట్లో మాధుర్యం ఉంది. అంటే ఈ అమ్మల మాధుర్యం కూడా అంత గొప్పదనమాట. అమ్మ యొక్క వాక్ అలాంటిది, అమ్మ యొక్క నామ అలాంటిది. అటువంటి మనకి అమ్మవారి చేతిలో చిలక, మనకి శారదా అమ్మవారి చేతిలో కూడా చిలక ఉంటుంది అనమాట. శ్యామలాదేవి చేతిలో కూడా చిలక ఉంటుంది. అంటే చిలుక అంటే వాణి, శుకము అంటే వాణి అంటే సరస్వతి స్వరూపం అనమాట. అలాగే ఒక చేతిలో అమ్మవారు పుష్పాన్ని ధరించి ఉంటారు. ఈ పుష్పం ఉండటం మూలాన అమ్మవారు లక్ష్మీ స్వరూపము అని అర్థం అనమాట. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వరప్రదాయిని, అభయవరద ముద్రలతో ఉన్న
ప్రదాయిని, అభయప్రదాయినిగా అమ్మవారిని చూసుకుంటే సర్వమంగళకారిణి, అన్నపూర్ణ స్వరూపిణిగా, సర్వ సౌభాగ్య స్వరూపిణిగా, సర్వ అభిష్టాలు నెరవేర్చే రూపిణిగా అమ్మవారిని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి చక్కగా అమ్మవారి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి 3 యొక్క రూపాలతో ఉన్నదే వాసవి అనమాట. వా అంటే మనకి వరలక్ష్మి. వరలక్ష్మి అనగానే శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ముత్తైదు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు, వరలక్ష్మి పూజ చేస్తారు. వరాల్ని ప్రసాదించే అమ్మ వరలక్ష్మి. అలాగే స అంటే మనకి సరస్వతి. సరస్వతి అంటే విద్యను ప్రసాదించే ఆవిడ. వి అంటే విశాలాక్షి. విశాలాక్షి అంటే పార్వతీదేవి యొక్క స్వరూపం అనమాట. అంటే చూడండి ఇక్కడ లక్ష్మీ స్వరూపము, సరస్వతి స్వరూపము, పార్వతి స్వరూపం. వా స వి. అమ్మవారి యొక్క నామంలోనే త్రిమాతృక స్వరూపిణి నామం ఉంది. ఆవిడని అందుకని త్రిశక్తి స్వరూపిణి వాసవి అని చెప్పని అందరూ కూడా అమ్మని విశ్వసించి విశేషంగా ఆరాధన చేశారు. అమ్మవారి అగ్ని ప్రవేశ సమయంలో అమ్మవారు ఇలా చతుర్భుజాలతో దర్శనం ఇవ్వటం ఒక విశేషం. ఆ విశ్వవిరాట్ స్వరూప దర్శనం మనకి మరలా మనం చూసుకుంటే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను ఉపదేశించే సమయంలో, అనగా కురుక్షేత్రంలో యుద్ధం జరిగేటప్పుడు అర్జునుల వారికి, అక్కడ ఉన్న వారికి కూడా కృష్ణ పరమాత్ముడు విశ్వవిరాట్ స్వరూప దర్శనం ఇచ్చారనమాట. అదే విధముగా ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా రావటం చాలా విశేషం. అలాగే శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పురాణం కూడా 18 అధ్యాయాలు ఉండటం ఒక విశేషం. ఈ 18 పట్టణాలకి ఇది మూలం. ఇది కూడా 18 ఊర్లు అనమాట. అలాగే ఇక్కడ కృష్ణుడు విశ్వవిరాట్ స్వరూపం ఎంత విశేషమో, ధర్మబోధన ఎంత విశేషమో, శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క గీతా ప్రబోధన, వాసవి గీతా ప్రబోధన అని వీళ్ళకి ఉపదేశం చేశారు. అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన పురాణానికి వెళ్తే సమయం తక్కువ ఉంది కాబట్టి మనం క్లుప్తంగా చెప్తున్నాను అనమాట. ఇలా అమ్మవారు ప్రబోధన చేయటం, ఇలా అమ్మవారు విశ్వవిరాట్ స్వరూపాన్ని ఎలా ఇచ్చారంటే, అమ్మవారు హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజిత స్రజాం అని చెప్పని మనకి శ్రీ సూక్తంలో వేదంలో చెప్పినట్టుగా అమ్మవారు చక్కగా అమ్మవారు తల్లిలా, బంగారు తల్లిలాగా అమ్మవారు స్వర్ణమయ రూపంతో అమ్మవారు ఎంతో విశేషంగా బంగారు మూర్తి ఎలా ఉంటుందో అటువంటి అవ్యాజ కరుణామూర్తి ఆ బంగారు మూర్తిగా దర్శనం ఇచ్చారంట అందరికీ. అందుకనే ఆ అమ్మవారి యొక్క దర్శనం అలా లభించింది కాబట్టి అమ్మవారి దర్శనం ఆ రోజు ఆ సన్నివేశాన్ని చూసిన వారికే ఈ 102 గోత్రికులు, 612 మంది పారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. అలాగే అనేకమైన వర్ణస్థులందరూ కూడా ఈ 18 పట్టణాల వాళ్ళందరూ కూడా ఆ దర్శనం చూసుకున్నారు. వాళ్ళందరికీ ఆ భాగ్యం కలిగింది, మనకు కలగలేదు. ఎట్లా అనుకున్నప్పుడు మనకి ఈ రామ్మూర్తి గారి సంకల్పం వలన, అనేకమైన వైశ్య పెద్దలందరూ కూడా సంకల్పం వలన ఈ క్షేత్రం మనకి ఏర్పడింది. అందుకని ఇక్కడ అమ్మవారు కూడా 90 అడుగులతో, 9 సంఖ్య శ్రేష్టం కాబట్టి, అమ్మ నవదుర్గలు కాబట్టి ఆ 90 అడుగుల మూర్తితో అమ్మవారి స్వర్ణమయ మూర్తిని స్థాపన చేయటం జరిగిందనమాట మనకి. ఇలా అమ్మవారి విశ్వవిరాట్ స్వరూప దర్శనం ఇవ్వటం చాలా గొప్ప విశేషం. అప్పుడు ఆ పరదేవత విషయాన్ని చెప్తారు. నేను కీర్తి కన్య అనే యొక్క కన్యను, నేను నా పూర్వజన్మ వృత్తాంతం ఇది అని స్వయంగా జగదాంబిక వాసవాంబే ఈ విషయాన్ని చెప్పారు. ఎవరికి అంటే ఈ ఆత్మార్పణ సమయంలో ఆ సన్నివేశాన్ని ఎవరైతే దర్శిస్తున్నారో వాళ్ళందరికీ తెలియపరిచారనమాట అమ్మవారు. ఏమి అంటే, పూర్వమున నేను హిమవంతుని యొక్క కుమార్తెగా, నేను పార్వతిగా, హైమవతిగా నా జన్మ వృత్తాంతం జరిగింది. అట్లా నేను చక్కగా ఎంతో విశేషంగా సోమదత్తుడు అనే ఆయనకి కుమార్తెని నేను. నా పేరు కీర్తి కన్య. ఆ సోమదత్తుడి దగ్గర నన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. చిత్రగంటుడు అనే యొక్క గంధర్వుడు నన్ను మోహిస్తాడు. ఆ సమయంలో నేను పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తున్న పార్వతీ స్వరూపాన్ని కాబట్టి నేను పరమేశ్వరుడికి అంకితము. నేను వివాహం చేసుకోను. ఆ చిత్రకంఠుడి యొక్క కంఠమే పేరులోనింది చిత్రకంఠ, అంటే రకరకాల గొంతులతో మాట్లాడే గంధర్వుడు అనమాట. గంధర్వులకి వివాహ సమయంలో ఏమిటి అంటే, వాళ్ళు ఎవరినైతే చూస్తే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి ఏమి ఉండవు. గంధర్వులు ఎవరిని చూస్తే వాళ్ళు మోహించారంటే పెళ్ళి అయిపోయింది. ఇంకా అక్కడ ఏమి తాలిబొట్టు కట్టడం, ముహూర్తాలు పెట్టడం అలాంటివి ఉండవు గంధర్వులకి. అందుకనే గాంధర్వ వివాహం అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అటువంటి వివాహము అది ఆ రోజుల్లో ఉండేదన్నమాట. అది సరైంది కాదు, నువ్వు నన్ను మోహించకూడదని అమ్మవారు చెప్తారు. ఎన్ని చెప్పినా ఇద్దరికి వాదన జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారు ఒక మాట చెప్తారనమాట. నువ్వు నన్ను మోహించావు కదా,
నీకు నేను శాపం ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో మానవుడై పుట్టుగాక నేను మరలా భూలోకంలో నేను అవతరిస్తాను, నేను ఒక కన్యగా మరలా నేను వచ్చి అవతరిస్తాను, అప్పుడు మరలా నువ్వు నన్ను చేపడతావు, ఆ సమయంలో నువ్వు నన్ను చేపడతావు కాబట్టి నీకు నేను అగ్నికి అర్పణ అవుతాను, అప్పుడు నీకు ఈ విషయం తెలిసి నీ శిరస్సు 1000 ఒక్కలవు కాక అని అమ్మవారు శాపం ఇస్తారు. ఆ శాపం ఇవ్వటం మూలాన ఈయన ఏం చేస్తాడంటే, ఈ చిత్రకంఠుడు ప్రతి శాపం ఇస్తాడు. నీ వలన, నీ యొక్క వివాహం వలన నిన్ను చేసుకోవడానికి నేను మరలా జన్మెత్తుతాను, కావున ఇక్కడ నువ్వు భూలోకంలో నువ్వు మళ్ళీ మానవురాలుగా పుట్టినప్పుడు, నేను రాజుగా పుట్టి నేను పాలన చేస్తూ నేను జన్మెత్తుతాను, అప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు చెప్పిన ఏదైతే నువ్వు అగ్నికి ఆహుతవుతావో అప్పుడు నీ వలన నీతో పాటు ఎవరైతే ఉంటారో నీ వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతవుతారు అని చెప్పి శాపం ఇచ్చారు. ఆ శాపం వలనే అమ్మవారికి ఆత్మర్పణ అనేది జరిగింది. ఈ రాజుకు కూడా అటువంటి స్థితి వచ్చిందనమాట. ఈ విషయం అంతా కూడా అమ్మవారు తెలియపరచడం జరిగింది. ఈ కుసుమ శ్రేష్ఠి ఎవరు అంటే, మనకి చండీ సప్తశతి అనే యొక్క విషయానికి వెళ్తే కలో చండీ వినాయక అని జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు మనకు తెలియపరిచారన్నమాట. ఈ కలియుగంలో చండీ హోమానికి, గణపతి హోమానికి విశేషమైన శక్తి ఉందన్నమాట. ఈ చండీ సప్తశతి రావటానికి కూడా కారకుడు ఎవరంటే వైశ్యుడు అనమాట. ఈ వైశ్యుడి యొక్క స్థితి వల్లనే వచ్చిందనమాట. సమాధి అనే ఒక వైశ్యుడు అమ్మవారి వైభవం మొత్తం కూడా అక్కడ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా 3 కథలు అంటే 3 భాగాలు ఉంటాయి అన్నమాట. ఆ 3 భాగాల్లో 700 శ్లోకాలు ఉంటాయి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సమస్థిత నమస్తస్తే 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 నమో నమః, ఇలా అమ్మవారి యొక్క శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ఈ విష్ణువర్ధన మహారాజుకి ఇలా అమ్మవారు శాపం ఇవ్వటం, అమ్మవారికి విష్ణువర్ధన ఇవ్వటం ఇలా అనేది జరిగిన విషయాన్ని అమ్మవారు చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ విష్ణువర్ధనుడే మనకి చిత్రకంఠుడు, వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారే కీర్తి కన్యగా మనకి చెప్తున్నారు. ఇట్లా ఈ చండీ పరదేవత విషయానికి వచ్చినప్పుడు కూడా ఎంత విశేషం అంటే చూడండి, సమాధి అనే యొక్క మహర్షి అయినా ఈ వైశ్యుడు అమ్మవారి యొక్క కథ అంతా కూడా, ఈ అమ్మవారి 700 శ్లోకాలు, అమ్మవారి వైభవం మొత్తం కూడా ఆ రాజుకి వివరించి చెప్తారు. రాజుకి సద్గతి లభించడం, అమ్మవారి అనుగ్రహం కలగటం, అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో ఉండడం, ఆయన జీవితాన్ని ఆయన కొనసాగించారు. ఈ సమాధి వైశ్యుడు వైరాగ్య భావంతో ఉన్నాడు. ఏమి వద్దు, అమ్మ దర్శనమించాలన్నారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి నీకేమి కావాలి నాయన సమాధి మహర్షి అని అడిగితే, నాకేమొద్దమ్మా అని చెప్పని ఆయన అంటారు. కాదు నాయన నీకేం కావాలో కోరుకో అని చెప్పన్నప్పుడు, అమ్మ నువ్వే నాకు కుమార్తెగా పుట్టాలమ్మా మరు జన్మలో అన్నారు. అప్పుడు సమాధి మహర్షి కోరిక అమ్మవారు తదాస్తు అని చెప్పని అమ్మవారి కోరిక నెరవేర్చాలని ఆశీర్వచనం చేశారు. ఆ సమాధి మహర్షియే కుసుమ శ్రేష్ఠి, వాసవి మాత వాళ్ళ తండ్రి గారు. ఆ వాసవి, ఇప్పుడు మనం చెప్పుకున్న మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చండీ పరదేవత. ఈరోజు చండీ హోమ కార్యక్రమం చేస్తున్నారు అంటే వైశ్యుడి వలన ఆ చండీ వైభవం కూడా బయటకు వచ్చింది. మనకి లాస్ట్లో కూడా మనకి దీంట్లో మనకి చండీ సప్తశతిలో కూడా మనకి విశేషంగా ఏమిటంటే, అక్కడ మనకి అమ్మవారికి 12 రకాల ద్రవ్యాలతో హోమ కార్యక్రమం చేస్తారు. 12 అధ్యాయాలుగా 3 భాగాలుగా ఉంటుంది. అక్కడ మనకి అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు కూడా వైశ్యువాచ అని ఉంటుంది అనమాట. అగ్నిదేవుణ్ణి కూడా వైశ్యనారాయణగా చెప్తారన్నమాట. అటువంటి స్థితితో చూస్తారు. అగ్ని ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పదో, వైశ్యుడు కూడా అంత గొప్పవాడంట. అందుకని అగ్నికి వైశ్యుడికి సంబంధం అన్నమాట. అందుకని అగ్ని ప్రవేశం అవ్వటానికి అగ్ని దేవతగా ఆయన ఉండటము, అగ్నిదేవుడిగా ఆయన ఉండటం, ఇక్కడ వీళ్ళు ఉండటం కూడా చాలా విశేషమైన స్థితి ఉందన్నమాట. పూర్వకాలంలో అగ్ని అంటే సంపద. అగ్ని అందుకనే సాయంత్రం పూట దీపం వెలిగించినప్పుడు పక్క ఇంట్లో నిప్పు తెచ్చుకొని వంట ప్రారంభించుకున్నారు. అంటే ఇప్పుడు అంటే అగ్గిపెట్లు, లైటర్లు అన్నీ ఉన్నాయి సహజంగా, కాబట్టి ఆ నిప్పు ఇచ్చేవాళ్ళు కాదు సాయంత్రం పూట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కదా, పాలు పెరుగు కూడా లక్ష్మీ స్వరూపం. అందుకనే ఎవరికైనా పెరుగు తోడు రాత్రిపూట అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. ఆ పట్టింపులన్నీ వైశ్యులకే ఎక్కువ ఉంటాయి. అంటే మడి ఆచార వ్యవహారాలతో పాటు సాంప్రదాయాన్ని కూడా వైశ్యులు ఎక్కువగా ఆచరించడం వలన సమాజంలో వాళ్ళకి ఈ ఆర్య వైశ్య అనే పేరు వచ్చేసింది అనమాట. ఇలా ఈ వైశ్యుడు అయిన ఈ సమాధి యొక్క మహర్షి యొక్క అనుగ్రహము అందరికి లభించడం కోసం ఆయన కుసుమ శ్రేష్ఠిగా ఆయన జన్మించారు. పరదేవత అయిన చండీ పరదేవతే ఆది పరాశక్తి స్వరూపిణి అయిన అమ్మే వాసవి కన్యకగా ఆవిడ అవతరించారు. అంటే అమ్మవారి
అమ్మవారి జన్మతో పాటు అమ్మవారి యొక్క తండ్రి పూర్వజన్మ కూడా అనేది ఉంది. ఆ పూర్వజన్మ వృత్తాంతం ఉండటం మూలానే అమ్మవారి యొక్క జన్మ వచ్చింది. ఆ తండ్రి లేకపోతే కుమార్తె లేదు, కుమారుడు లేడు కదా. ఎక్కడైనా పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు బట్టే కదా వచ్చింది. మనమైనా మన తాతలైనా ఎవరైనా కానీ. అటువంటి పరదేవత రావటానికి ముందు కూడా ఆయన ఎంత తపస్సు చేసి ఆయన ఎంతమైన యోగ్యమైన స్థితి కలిగిన వాళ్ళైతేనే పుడతారు. అటువంటి ఆదిపరాశక్తి త్రిశక్తి రూపిణి ఆయన అమ్మాయి జన్మించడం గొప్ప విషయం కదా. అలా ఆయనకి వరం ఇచ్చారు. అటువంటి స్వరూపము ఆయనది. ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అమ్మవారు తెలియపరచడం భాస్కరాచార్యుల ద్వారా అది చేయటం జరిగింది. అమ్మవారు స్వయంగా నేను పరదేవతను, నేను వాసవి కన్యక పరమేశ్వరిగా మీ ఇంట ఆడపడుచుగా నేను పుట్టి నేను పరదేవతగా విరాజిల్లుతున్నాను. ఈ రోజు నుంచి నా పేరు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీదేవి అని అమ్మవారు చెప్పారు. అంటే అమ్మవారు ద్విభుజాలతో, అంటే రెండు చేతులతో ఉన్నప్పుడు వాసవి అమ్మవారు, అమ్మవారు చతుర్భుజాలతో ఉన్నారు కాబట్టి పరమేశ్వరి అని చెప్పాను. అందుకని అమ్మవారు పరమేశ్వరిగా, అంటే అమ్మవారు యోని సంభూతంగా జన్మించారు కాబట్టి ద్విభుజాలతోనే ఎక్కువగా కనిపిస్తారని అనుకుంటుంటారు. కృష్ణ పరమాత్ముడు తల్లి గర్భం నుంచి వచ్చారు, అందుకని ఆయనకి ఎక్కడ చూసినా రెండే ఉంటాయి. కానీ స్వామివారు కొన్ని చోట్ల చతుర్భుజాలతో, అంటే శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురు, స్వామి శంఖం చక్రం కూడా ధరించి ఉన్నారని చెప్తారు. అలాగే భద్రాచలంలో ఉన్న రాముల వారు కూడా చతుర్భుజాలతో ఉంటారు. మిగతా ఎక్కడ చూసిన స్వామివారు ద్విభుజాలతో, అంటే కోదండం పట్టుకొని స్వామి అభయహస్తం ఇస్తూ ఉంటారు. అంటే యోని సంభూతంగా జన్మించారు కాబట్టి. ఇక్కడ అమ్మవారు యోని సంభూతంగా, అంటే తల్లి గర్భం నుంచి జన్మించినా కానీ అమ్మ, కానీ ఈవిడ పరమేశ్వరిగా అవతరించి ఆ విశ్వవిరాట్ స్వరూపాన్ని చూపించారు కాబట్టి అమ్మవారి చతుర్భుజాలతో మనకి దర్శనం ఇవ్వటం, చతుర్భుజాలతో ఉన్న అమ్మవారిని ఆరాధన చేయటం కూడా ఒక విశేషం అన్నమాట. ఇలా అమ్మవారి యొక్క వైభవం, అమ్మవారి యొక్క పూర్వజన్మ వృత్తాంతము, అమ్మవారి యొక్క తండ్రి గారైన కుసుమశ్రేష్ఠి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా ఇలా అందరికీ తెలియటం జరిగింది. ఇలా అమ్మవారి అగ్ని ప్రవేశం చేయటానికి అమ్మవారి నుండి యోగాగ్నిని సృష్టించుకున్నారు. అమ్మవారి స్వయంగా ఏమిటి, అమ్మవారి నుండి యోగాగ్నిని సృష్టించుకున్నారనమాట. మనకేదో ఒక రాయి రాపిడి ద్వారా అగ్ని పుట్టించడము, అగ్గిపుల్లో కర్పూరము దీపం పెట్టి వేయటం కాదు. ఇక్కడ అమ్మవారి యొక్క దేహము నుండి అమ్మవారి యొక్క యోగ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నుంచి అగ్ని వచ్చింది. ఆ అగ్ని అమ్మవారి దేహం నుండి ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఎవరైతే ఈ 103 హోమగుండాలు ఉన్నాయి చూసారా, వాళ్ళందరికీ కూడా అగ్ని జ్వాలలు అలా ప్రజ్వలించినాయి అనమాట. అలా ఒక్కొక్క జ్వాల అంటే పాస్ అయిందనమాట. అలా పాస్ అవటం మూలాన అక్కడ వాళ్ళందరికీ కూడా అగ్ని యొక్క అర్పణ అంటే ఆత్మాహుతి అవ్వటం జరిగిందనమాట. అంటే చాలామంది తెలియక ఒకటే హోమగుండంలో నిప్పు వేసేసి వీళ్ళందరూ దూకేశారు అనుకుంటూ ఉంటారు. అది కాదండి వాస్తవంగా. వాళ్ళందరూ స్వయంగా వెళ్ళారు. దీంట్లో అమ్మవారు కూడా ఏంటంటే ఒక కండిషన్ పెట్టారు. ఇక్కడ ఒక రూల్ ఏంటి అంటే, ఆ నియమము సంపూర్ణమైన ఆరోగ్యవంతులు, అంగవైకల్యం ఉండకూడదు, వాళ్ళు పిల్లల బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు, సంపూర్ణమైన ఆరోగ్యం అంటే భయం ఉండకూడదు, నేను ఎప్పుడో చనిపోతాను, రోగం ఉంది, నేను దూకేస్తానే స్థితి రాల. సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాళ్ళు, దృఢమైన విశ్వాసం కలిగిన వాళ్ళు అగ్ని ప్రవేశం చేయాలని చెప్పారు అమ్మవారు. చూడండి, అంటే పరదేవత యొక్క మేధాశక్తి కదండి సామాన్యమా. అటువంటి పరదేవత యొక్క మేధాశక్తి ఎంతో గొప్పది. మనం ఇంకా పూర్తిగా పురాణంలోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. ఇంకా అలా సంపూర్ణమైన ఆరోగ్యవంతుల అగ్ని అర్పణ అయ్యారనమాట, అంటే ఆత్మాహుతి చేసుకున్నారనమాట. ఇలా చేసుకున్నాక అప్పుడు వీళ్ళందరూ కూడా భగవతి యొక్క సాన్నిధ్యానికి 102 దంపతులు వెళ్ళారు అమ్మవారితో పాటు. అమ్మవారు కూడా పరమేశ్వరుల్లో ఐక్యమైపోయారనమాట. ఇలా వెళ్ళినాక వీళ్ళకి ఈ భూమిలో వీళ్ళకి ఏమేంటే ఆర్యవైశ్యులు అని పేరు వచ్చింది, పూజనీయ స్థానంలో. ఇలా వీళ్ళు వెళ్ళినాక అప్పుడు ఈ విషయం అగ్నికి అర్పణ అయ్యారు కదా, అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్నారు కదా, ఈ విషయం తెలిసిందనమాట రాజుకి. తెలియంగానే విష్ణువర్ధనుడు చాలా బాధపడుతూ వచ్చేసాడు దుఃఖంతో. అయ్యయ్యో, నా వలన ఇలా వంశమంతా నాశనమైందా, ఆ వైశ్యుల యొక్క జన్మ చరితార్థం అవ్వాల్సింది ఇలా అయిందని చెప్పని బాధపడిపోతూ, వాసవి దక్కలేదని ఒక బాధ, ఒక పక్కన ఈ బాధ. వాడు కామాంధుడు కదండి. అటువంటి స్థితితో ఉన్న ఆ విష్ణువర్ధుడు ఆ వార్త విని పెనుగుండ ఆ యొక్క పొలిమేరులో అడుగు పెట్టంగానే ఆయన శిరస్సు 1000 ఒక్కలుగా పగిలి ఆయన రక్తం కక్కి మరణించాడండి. శాపం ఉంది కదా, ఆ శాపం వల్ల ఆయన మరణించడం జరిగింది. ఈ వార్త అంతా తెలుసుకున్నాక రాజనరేంద్రుడు అంటే కుమారుడు, ఆయన కుమారుడు అనమాట. ఆ రాజనరేంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన, ఆ రాజనరేంద్రుడు తెలుసుకొని వచ్చి మనకి అయ్యో ఇలా జరిగింది, తండ్రి గారు తప్పు చేశారని చెప్పి ఇక్కడున్న ఈ ఆర్యవైశ్య పెద్దలు 102 గోత్రికులకి క్షమాపణ చెప్పి ఇలా మనమందరం కలిసి ఉందాము, ఐక్యమత్యతగా ఉందాము అని చెప్పనని మన అందరం కలిసి రాజపాలన చేద్దాము, అంతా మనకి వాసవాంబ కృప కావాలి అని చెప్పి అమ్మవారి యొక్క సోదరుడైన
విరూపాక్ష శ్రేష్ఠిని యువరాజుగా చెప్పడం జరిగింది కదా, ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. ఎవరు అంటే ఈ యొక్క విష్ణువర్ధనుడి యొక్క కుమారుడు. వాస్తవంగా ఆయన శత్రు కుమారుడే చేశాడంటే అమ్మవారి లీల ఎంత గొప్పదో ఆలోచించండి. వీళ్ళకి శాపం వల్ల అలా జరిగింది. ఇలా ఆ యొక్క విరూపాక్ష శ్రేష్ఠికి చక్కగా పట్టాభిషేకం చేయటం, ఆయన రాజపాలన చేయటం. ఆ విరూపాక్ష శ్రేష్ఠి అలాగే ఈ రాజ నరేంద్రుడు వీరిద్దరూ కలిసి ఒక చింతామణి అనే పీఠం పైన శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేశారనమాట. ఆ మూర్తి మనకి ఇక్కడ నాగరేశ్వర స్వామి ఆలయంలో బాలవాసవిగా దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారు నవరాత్రుల్లో 9 రూపాలతో దర్శనమిచ్చామని చెప్పాం కదా, అది ఆ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లోనే అమ్మవారి యొక్క స్థాపన వాళ్ళు చేశారు అని చెప్పని మనకి చెప్పడం జరిగిందనమాట. ఇలా అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వంగా అవతరించి అమ్మవారి లీలలు ఎన్నో విశేషంగా చూపించారు. ఇప్పుడు ఈ ఆత్మర్పణ అయిపోయినాక ఈ 102 గోత్రికుల యొక్క పిల్లలు వారు సంబంధించిన వాళ్ళు కాశీ వెళ్ళి 102 లింగాలు తీసుకొచ్చి స్థాపన చేశారు. అందుకని ఇక్కడ లింగాల వీధి అని ఉంటుందన్నమాట. కాలక్రమేణంగా భూగర్భంలో కలిసిపోయినాయి అనమాట. అది లింగాల వీధి ఉందన్నమాట. ఇక్కడ 102 బావులు 102 లింగాలు ఉండేవి అనమాట. ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో బావులు ఉన్నాయన్నమాట. ఆ లింగాల వీధిలోనే ఈ క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి ఆలయం కూడా ఉండటం చాలా విశేషం అనమాట. అలాగే ఇక్కడ ఈ వైశ్యులందరూ కూడా మంచి అభివృద్ధికి రావటం, అమ్మవారిని సేవించడం, అమ్మవారి యొక్క కృప పొందటం, వాళ్ళ వ్యాపారంలో అన్ని రంగాల్లో చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి అనేకమైన ప్రాంతాలు వెళ్ళిపోయారు, అనేక ఊర్లు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎవరు ఎక్కడికి వెళ్ళినా అసలు వాళ్ళందరి జన్మస్థానం వాళ్ళ పూర్వీకులది పెనుగొండే. పెనుగొండ నుంచి వెళ్ళిన వాళ్ళే ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ఖండం వెళ్ళినా కూడా వాళ్ళందరూ మూలక్షేత్రం పెనుగొండ. ఎందుకంటే గో గర్భంలో ప్రవేశించి గో కర్ణం ద్వారా భూమి మీదకి వచ్చారు కాబట్టి వీళ్ళందరి యొక్క స్థితి కూడా ఈ పెనుగొండ అదే ప్రధానమని చెప్పని తెలుసుకోవాలన్నమాట. ఈ ఇక్కడ పెనుగొండ అని ఎందుకు వచ్చింది పేరు? నాగరేశ్వరపురం జ్యేష్ఠ శైలం కదా. దీనికి చాలా మంది ఏం చెప్తారంటే అమ్మవారు ఇక్కడ జన్మించారు, ఆత్మర్పణ ఎక్కడో జరిగిందని చెప్తుంటారు. అటువంటి అసత్యాలు ఎవరు కూడా నమ్మవాకండి. మనకి సత్యం ఏమిటి అంటే పెనుగొండ అని ఎందుకు వచ్చిందో బాగా అందరూ తెలుసుకోవాలి. 18 అడుగులు 18 అడుగుల హోమగుండం అని చెప్తున్నాం కదా. ఈ 18కి అమ్మవారికి ముడిపడి ఉంది. 18 శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవారి పురాణంలో 18 అధ్యాయాలు అనమాట. అలాగే 18 పట్టణాలు. పెను అంటే పెద్ద, గుండం అంటే హోమము. పెద్ద పెద్ద హోమగుండాలు. వీళ్ళు అగ్ని ప్రవేశం అయిపోయినాక ఇక్కడ అన్ని పెద్ద పెద్ద హోమగుండాలు ఉన్నాయన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు నాయన అంటే పెనుగొండం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే పెనుగొండం కాస్త పెనుగొండగా మారింది. పెనుగొండం కాస్త పెనుగొండగా మారింది. ఈ ఊరి పేరే పెనుగొండ. అంటే అమ్మవారు ఇక్కడే ఆత్మర్పణ చేసుకున్నారు అని నేను చెప్పడం కాదు, ఆ ఊరు పేరులోనే అర్థం ఉంది. అక్కడ పెను అంటే పెద్ద, గుండము అంటే హోమగుండము, పెద్ద పెద్ద హోమగుండాలు ఉన్న ఊరు. అంటే అమ్మవారు ఇక్కడే పుట్టారు అని మనకు తెలుసు. ఇక్కడ ఆత్మార్పణ చేసుకున్నారన్నది అందరికి తెలియదు. ఇక్కడ ఊరి పేరులోనే అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారని చెప్పని కూడా మనకి నిర్ధారణ. దీంట్లో ఇంక వేరే ఏ ఇతిహాసం ఎతకక్కర్లేదు, మనకి ఏ శాస్త్రము ఎక్కడ కూడా చూడక్కర్లా. అటువంటి త్రిపద్మ క్షేత్రమే ఇది. అందుకని మనకి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఇక్కడ అవతరించారని చెప్పని మన అష్టభుజ పుష్కరంలో కూడా వాళ్ళు ఉంటారన్నమాట మన క్షేత్రంలో. అటువంటి క్షేత్రం అమ్మవారు ఇక్కడే జన్మించి ఇక్కడే ఆత్మర్పణ చేసుకున్నారు. అందుకని అమ్మవారి యొక్క క్షేత్రానికి పెనుగొండ ఇప్పుడు వాసవి పెనుగొండగా ప్రసిద్ధి చెందుతుంది. అందుకని ఇది వాసవి పెనుగొండగా ఊరు పేరు కూడా మార్చడం జరుగుతుంది అనమాట. ఇంకా నుంచి ఆర్యవైశ్యులకే కాదు ఎవరికైనా పెనుగొండ అంటే వాసవి అమ్మవారు జన్మించారని పూర్తిగా తెలిసిపోతుంది అనమాట. అలాగే ఈ అమ్మవారి ఆత్మర్పణ జరిగింది కదా, అప్పుడు ఈ 102 గోత్రికులు, ఈ 102 గోత్రికులకి 102 ఋషులు ఉన్నారనమాట. మనకి పూర్వం ఇట్లానే గోత్రాల గురించి ఒక సంశయం అందరికి వస్తే అప్పుడు మైసూర్లో ఒక 100 మంది ఈ వేద అధ్యయనం చేసిన వాళ్ళు, ఘనాపాఠులు, వేదాంతులు, అలాగే శాస్త్ర అధ్యయనం చేసిన పండితులు, అలాగే ఆర్యవైశ్య సంఘ నాయకులు పెద్దలందరూ సమక్షంలో కూర్చొని ఈ గోత్ర ప్రవరర ఋషి గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని రోజులు అన్ని గ్రంథాలు తెప్పించి దాన్ని శోధన చేసి అప్పుడు ఆ విషయం మీద ఒక అవగాహన తేవాలి అని చెప్పని ఒక గ్రంథాన్ని తయారు చేసుకొస్తూ దాన్ని ప్రచారం చేసుకొచ్చారనమాట. అప్పుడే అందుకని మనకి ఇక్కడ దేవాలయంలో కూడా 102 గోత్రాల దంపతులు ఉంటారు. చూడండి మన దేవాలయంలో అమ్మవారి యొక్క ఆలయంలో 102 స్తంభాలు ఉంటాయి. మనకి ఇక్కడ అన్ని కూడా 102 స్తంభాలు ఉంటాయి. ఈ ఋషి గోత్ర మండపం అని చెప్పని మనకి 4 భాగాల్లో ఉంటారన్నమాట. వీళ్ళు ఆ అగ్ని ప్రవేశం చేసిన ఆ వాళ్ళ మూర్తులు పంచలోహంతోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇప్పుడు మీరు చెప్పారు మీది వశిష్ఠ ఋషి
ఇది గోత్రము. గోత్రం వచ్చేసరికి వస్త్రకుల గోత్రం. ఇక్కడ బాగా మనం తెలుసుకోవాలి. గోత్రము ఋషి. గోత్రం అనేది ఈ అనేకమైన ఉంటాయి, 5, 10, 15 ఉంటాయి అన్నమాట. ఋషి అంటే ఒకటి ఉంటుంది. గోత్రం ఋషికి ఎలా మనం తెలుసుకోవాలంటే వశిష్ట చివరి వచ్చింది, సా వచ్చింది కదా, సా వస్తే గోత్రము. తర్వాత ఆ గోత్రంలో ఏంటి, ఆ గోత్రం ఎలా, ఋషి గోత్రం. అది ఏంటిది, ఋషి గోత్రంగా చెప్పాలి ఆ గోత్రాన్ని. సా వస్తే ఋషి అని అర్థం అనమాట. అలాగే ఇప్పుడు వస్త్ర కుల లా వచ్చింది, మిథున కుల, పెండ్లి కుల, బుధన కుల, అర్థమైందా, పడగ శిల. ఈ లా వస్తే అది గోత్రము, సాంకేతనామం, అది ఒట్టి గోత్రమే. ఇక్కడ మైత్రేయస అని వచ్చింది, మైత్రేయస అని వచ్చింది అనుకోండి, అది ఋషి గోత్రం, ఋషి అనమాట. ఈ ఈ ఈ మైత్రేయసకి మిథున కుల అని చెప్తారన్నమాట. ఇదేంటంటే సాంకేతనామ గోత్రము అంటారన్నమాట. ఇక్కడ గోత్రానికి మనకి ఋషి గోత్రానికి వ్యత్యాసం ఉంటుంది అనమాట. ఇక్కడ ఋషి గోత్రము అంటే ఏదైతే ఉందో ఆ ఋషి అంటేనేమో సా అని వస్తుంది చివర, గోత్రము అని వస్తేనేమో లా అని వస్తుంది అనమాట. అదే గుర్తు అనమాట. అది తెలుసుకొని దాన్ని చేసుకోవాలి. అలాగే ఈ వైశ్యుల్లో ఏమిటంటే వాళ్ళ గోత్రమే కాకుండా మేనమామ గోత్రం చూస్తారు. అంటే అమ్మవారు ఆత్మర్పణ అయిన దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు కదా, ఈ 612 బేరీ కోవట్లు, కలింగి కోవట్లు, చెలింగి కోవట్లు, కొంకిని కోవట్లు, అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి సంబంధం కుదుర్చుకోవడానికి వీలు లేదు. అందుకనే దానికోసం ఏంటంటే గోత్రాల్ని పెట్టారన్న పెళ్లిలో. అందుకనే ఇక్కడ ఆ గోత్రాల్ని చూసుకొని వివాహాలు చేస్తారు. అన్ని వర్ణాల్లో ఉండవు, బ్రాహ్మణ వర్ణంలోనే చూస్తారు. అక్కడ కూడా బ్రాహ్మణులు కూడా తెగలు ఉంటాయి అనమాట. అక్కడ వైదికులు, నియోగులు, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, వైకానసులు, మధ్వులు, ఇట్లా శైవులు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఉన్నారనమాట. బ్రాహ్మణులు కూడా అనేకమైన శాఖలు అనమాట. మాధ్యాంత శాఖ అని, కృష్ణ యజుర్వేద శాఖ అని, ఇట్లా ద్రావిడులని, ఇట్లా వాళ్ళలో కూడా ఉంటారు. అంటే ఈ వైశ్యుల్లో ఎలా అయితే రకరకాలుగా వైశ్యులు, ఆర్య వైశ్యులు, బేరీ కోవట్లు, కలింగి కోవట్లు, ఎలా అయితే అగర్వాల్స్ అని ఉంటారే, వీళ్ళు ఎవరైతే చివరి అగర్వాల్ అని పేరు వచ్చిన వాళ్ళందరూ వైశ్యులు. ఇప్పుడు గాంధీ గారు కూడా వైశ్యుడు, పొట్టి శ్రీరాములు వారేమో ఆర్య వైశ్యులు అనమాట. అట్లా వీళ్ళు ఎవరైతే ఉన్నారో చెట్టియార్స్, గుప్తాస్, వీళ్ళంతా కూడా వైశ్యుల కింద వస్తారు. ఈ గోత్రాలు ఉన్నారు చూసారా, ఈ 102 గోత్రాలు వాళ్ళు, ఈ 102 గోత్రాలు వారు మటుకు ఆర్య వైశ్యులుగా చెప్పాలన్నమాట. ఈ గోత్రము ఋషి ఒకళ్ళుండినా అనేకమైన గోత్రాలు ఉంటాయి, 5, 10, 15, 20, 30 దాకా కూడా ఉంటాయి అనమాట. దాన్ని సాంకేతనామ గోత్రం అంటారు. కానీ వివాహ సమయంలో కన్యాదానము, విశేషమైన కార్యక్రమాలు చేసేటప్పుడు మటుకు వాళ్ళు ఏం చేయాలంటే ఋషి గోత్రం ఏదైతే ఉందో అది చెప్పుకోవాలన్నమాట. చూసారండి స్వామీజీ ఎంత క్లుప్తంగా వివరించారో. మీకు తెలుసా, వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ముందు జన్మలో సోమదత్తుడు అనే ఆయనకి కుమార్తె అని, ఆమె పేరు కీర్తికన్య అని, అమ్మవారిని చిత్రకంఠుడు అనే గంధర్వుడు మోహిస్తాడని, అలా మోహించడం వల్ల అమ్మవారు గంధర్వుడికి శాపం ఇచ్చారని, గాంధర్వుడు అమ్మవారికి ప్రతిశాపం ఇచ్చాడని, ఆ శాపం వలనే అమ్మవారితో ఉన్న 102 గోత్రికులు ఆత్మార్పణ అయ్యారని, అమ్మవారు ముందు జన్మలో శాపం ఇవ్వడం వల్ల విష్ణువర్ధన్ అనే రాజుకి ఆత్మార్పణ విషయం తెలియగానే తన తల 1000 ముక్కలుగా పగిలి చనిపోయాడని, ముందు జన్మలో సమాధి అనే మహర్షి నా కూతురుగా జన్మించమ్మా అని అమ్మవారిని వరం అడగడం, ఆ వరం ఇవ్వడం వలన ఈ జన్మలో ఆయన కుసుమశ్రేష్ఠిగా జన్మించారని, ఆయన కూతురుగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు జన్మించారని మీకు తెలుసా? ఈ విషయాలన్నీ నాకు తెలీదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. ఈ స్వామీజీ మాటల ద్వారా నేను పూర్తి చరిత్ర అంతా తెలుసుకున్నాను. అందుకే ఈ చరిత్ర 80% ఎవరికి తెలియదని ముందు వీడియోలో మెన్షన్ చేశాను. ముందు వీడియోలో నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు. మొదటి ప్రశ్న, ఆరువేషులు భూమి మీదకి ఎలా వచ్చారు, వీళ్ళని కాముట్లు అని ఎందుకు అంటారు? సమాధానం, ఆరువేషులు భూమి మీదకి గోవు చెవుల ద్వారా రావడం వల్ల వీరిని గోముట్లు అంటారు. అది కాలక్రమేణా కాముట్లుగా మారింది. రెండవ ప్రశ్న, వాసవిమాత గురువు గారి పేరేంటి? సమాధానం, భాస్కరాచార్యులు. మూడవ ప్రశ్న, వాసవిమాత తోబుట్టు పేరేంటి? సమాధానం, విరూపాక్షుడు. నాలుగవ ప్రశ్న, ఈ క్షేత్రానికి పెనుగొండ అని పేరు ఎలా వచ్చింది? సమాధానం, అమ్మవారు ఆత్మార్పణ అయిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద హోమగుండాలు ఉండడం వలన పెనుగొండాలు అని పిలువబడి కాలక్రమేణా అది పెనుగొండగా మారింది. ఈ చరిత్రను ఇంత క్లుప్తంగా వివరించిన ఈ మందిరానికి పీఠాధిపతి అయిన శ్రీ బాలా స్వామీజీ గారికి, ఈ మందిరానికి చైర్మన్ గారైన డాక్టర్ పిఎన్ గోవిందరాజులు గారికి, కోడూరు శైలజ గారికి, అదేవిధంగా అక్కడ మాకు సాయం చేసిన భక్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. ఇట్లు మీ సాయం గారి అబ్బాయి.